Now is it visible? Yes, ma'am. Visible, ma'am. Okay, I will revise the first unit. In the first unit, already we have discussed about some OSI reference model and some computer networks, why computer network is used in real world, and also how to create internet today's world. So in this topic, we have discussed about the OSI reference model. Basically, basically, in OSI reference model, that is ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్ట్. ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి ఇంటర్నెట్ అనేది స్పేస్ రీజియన్ నుంచి మనకి ఎర్త్ రీజియన్కి కనెక్ట్ అవుతుందండి. ఈ కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో దే హ్యావ్ ఇన్వాల్వ్డ్ 7 లేయర్స్ ఇన్ బిట్వీన్ స్పేస్ అండ్ ఎర్త్. మనకి ఐనోస్పియర్లో ఇంటర్నెట్ అనేది క్రియేట్ అవుతుంది. వై ఐనోస్పియర్ ఈజ్ క్రియేటెడ్ బై ఇంటర్నెట్ అంటే ఐనోస్పియర్లో ఇంటర్నెట్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇంటర్నెట్ క్రియేట్ అవ్వాలి అంటే మనకి సమ్ రేడియేషన్ సిగ్నల్స్ అక్కరవ్వాలండి. సో ఈ రేడియేషన్ సిగ్నల్స్ అనేవి ఇన్ఫ్రారెడ్ రేడియో సిగ్నల్స్ అండ్ మైక్రోవేవ్ సిగ్నల్స్, ఇలాంటి సిగ్నల్స్ అవన్నీ కూడా మనకి ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఆర్ ఐనోస్పియర్ రీజియన్లో అక్కరైతాయి. ఏ స్పియర్ రీజియన్లో అక్కరైతే ఆ స్పియర్ రీజియన్ ఏమంటామంటే ఐనోస్పియర్ రీజియన్స్ అంటాం. సో ఈ ఐనోస్పియర్ రీజియన్లో అక్కరైన ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్నే మనం మొబైల్ టు మొబైల్ సిస్టమ్ టు సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ద ఐనోస్పియర్ రీజియన్. ఐనోస్పియర్ రీజియన్లో అక్కరైన రేడియో సిగ్నల్స్ని ఏం చేస్తామంటే ఒక టవర్స్ రూపంలో సమ్ ప్యాకెట్స్ ఫార్మేట్లోకి ఎర్త్కి ట్రాన్స్మిషన్ చేస్తుందండి. సో ఈ ఐనోస్పియర్ రీజియన్ నుంచి ఎర్త్కి ఇంటర్నెట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు ఐనోస్పియర్ రీజియన్లో రేడియేషన్ సిగ్నల్స్ అవన్నీ కూడా ఇంటర్నెట్గా రెడీ అవుతుంది. సమ్ నెట్వర్క్ సిగ్నల్ అనేది ఉంటుంది. బట్ అది ఎర్త్ వరకు ఎలా రీచ్ అవుతుంది, సోర్స్ టు డెస్టినేషన్ అనే కాన్సెప్ట్ మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం. సో దే ఆర్ ద 7 రీజియన్స్. సో దట్ రీజియన్స్ ఆర్, సో నేను ఆల్రెడీ కోడ్ కూడా చెప్పాను. ఆ కోడ్ ఏంటంటే ఏపీఎస్ టిఎన్డిపి అంటే ఏపీఎస్టి ఎన్డిపి అన్న కోడ్ వర్డ్తో యూస్ చేసుకుని స్టార్టింగ్ లేయర్ టు 7 లేయర్స్ని ఫామ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ ఈజ్ ఫిజికల్ లేయర్. గ్రౌండ్ చూడండి, ఫస్ట్ లేయర్ ఈజ్ ద ఫిజికల్ లేయర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డేటా లింక్ లేయర్, థర్డ్ వన్ ఈజ్ నెట్వర్క్ లేయర్, ఫోర్త్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెషనల్ అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజెంటేషన్ లేయర్, సెవెంత్ వన్ ఈజ్ అప్లికేషన్ లేయర్. సో ఫిజికల్ లేయర్ ఈజ్ ఫస్ట్ లేయర్. ఫిజికల్ లేయర్, ఈ ఫిజికల్ లేయర్ ఎక్కడ ఉంటుందంటే ఐనోస్పియర్ రీజియన్లో ఉంటుంది. వై ఐనోస్పియర్ రీజియన్లో ఉంటుందంటే ఐనోస్పియర్ రీజియన్లోనే మనకి ఇన్ఫ్రారెడ్ రీజియన్స్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అక్కర్ అవుతాయి. కాబట్టి ఈ సిగ్నల్స్ అన్నింటినీ మనం క్యాప్చర్ చేయడానికి ఒక యాంటీనాస్ని మనం అక్కడ డిసైడ్ చేస్తాం. యాంటీనాస్ని డిసైడ్ చేసి ఆ యాంటీనాస్ని ఐనోస్పియర్ రీజియన్లో కన్స్ట్రక్షన్స్ చేస్తామండి. అంటే త్రూ వైర్ ద్వారా అవ్వచ్చు, లేదంటే అన్గైడెడ్ మీడియా ద్వారా అయినా అవ్వచ్చు. సో ఈ ఫిజికల్ లేయర్ని ఎస్పెషల్లీ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఉన్న డేటా, ఆల్రెడీ మనకున్న ఇంటర్నెట్ ఆఫ్ డేటాని ఎర్త్కి పంపించాలి అంటే గనక సమ్ ఫిజికల్ లేయర్లో ఫిజికల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుందండి. సో ఈ ఫిజికల్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటాని ఫిజికల్ లేయర్ అంటాం. అంటే ఫిజికల్ ఫార్మేట్లో ఎలా స్టోర్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటా ఉంది. ఒక డేటా మీన్స్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి డేటాకి సంబంధించి, ఆ డేటాకి సంబంధించిన డేటా అంతా ఒక పేపర్ మీద రాసుకుంటాం కదా. ఆ డేటా అనేది మనకి నార్మల్ మనకు అర్థమయ్యే భాషలో ఉంటుంది. బట్ మనకి ఇంటర్నెట్ని కంప్యూటర్ నెట్వర్క్స్కి సంబంధించిన సిలబస్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కాబట్టి కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించిన డేటా అంతా కూడా ఫిజికల్ లేయర్లో ఏ ఫార్మేట్లో ఉండాలి,
ఎయిదర్ జీరోస్ ఆర్ వన్స్ ఫార్మేట్లో ఉండాలండి. సో ఈ ఐనోస్పియర్లో అక్కరైన ఇంటర్నెట్ డేటాని ఈ ఫిజికల్ లేయర్ ఏం చేస్తదంటే జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మన వాయిస్ సిగ్నల్ అనేది మనం సిస్టమ్కి ఇచ్చామనుకోండి, అది వాయిస్ సిగ్నల్ సమ్ డేటా ఫార్మేట్లో కన్వర్ట్ ఎలా అవుతుందో సేమ్ ఐనోస్పియర్ రీజియన్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఈ డేటా అనేది జీరోస్ ఆర్ వన్స్ ఆర్ డిజిటల్ డేటా కింద కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫిజికల్ లేయర్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ ఫిజికల్ లేయర్ అనేది ఐనోస్పియర్లో ఉంటుంది. ఐనోస్పియర్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి ఫిజికల్ లేయర్లో ఎయిదర్ జీరో ఆర్ వన్స్ ఫార్మేట్లో ఉంటాయి, డిజిటల్ ఫార్మేట్స్లో. వై జీరోస్ అండ్ వన్ ఫార్మేట్ మీన్స్ దిస్ ఈజ్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటంటే జీరోస్ అండ్ వన్స్, దట్ ఈజ్ ఓన్లీ బైనరీ డేటా. ఆఫ్టర్ ఫిజికల్ లేయర్కి రీచ్ అయిన తర్వాత మన ఎర్త్ స్టేషన్కి రీచ్ అవ్వాలి అంటే రిమైనింగ్ 7 స్టేషన్స్కి కనెక్ట్ చేయాలి, 7 లేయర్స్కి. సో సెకండ్ లేయర్ ఈజ్ డేటా లింక్ లేయర్. సో ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఫిజికల్ లేయర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇట్ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫిజికల్ లేయర్. ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫిజికల్ లేయర్లో ఇన్ఫర్మేషన్ జీరో ఆర్ వన్, వన్ ఆర్ జీరో ఆర్ ఇండివిజువల్లీ ఉంటుంది. ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఫిజికల్ లేయర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సమ్ ప్యాకెట్స్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుందండి. అంటే ఒక డేటా మనకి ఇండివిజువల్గా జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అలా ఇన్ఫైనైట్ డేటా ఉంటే ఆ డేటాని స్ప్రెడ్ చేయడానికి మనకి లాంగ్ డిలే అవుతుంది, అంటే ఎక్కువ టైం రిక్వైర్ అవుతుంది. సో ఇదే డేటాని మనం ప్యాకెట్స్ ఫార్మేట్లో స్ప్రెడ్ చేసామనుకోండి, తక్కువ టైంలో అవుతుంది, ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో దట్ వీ హ్యావ్ టు యూజ్ డేటా లింక్ లేయర్ ఇన్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఫైనల్గా ఫిజికల్ లేయర్లో ఉన్న ఈ డిజిటల్ డేటా అంటే ఇంటర్నెట్నే, ఈ ఇంటర్నెట్ ఆఫ్ డేటాని ఏం చేస్తుందంటే సమ్ కోడ్స్ అంటే ప్యాకెట్స్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తుందంటే, అంటే కలెక్షన్ ఆఫ్ జీరోస్, కలెక్షన్ ఆఫ్ వన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అని కంబైన్ చేసి సమ్ ప్యాకెట్స్ని రిలీజ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ డేటా లింక్ లేయర్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ నెట్వర్క్ లేయర్. డేటా లింక్ లేయర్ దగ్గర ఆల్రెడీ డేటా అనేది మన దగ్గర ప్యాకెట్స్ ఫార్మేట్లో రెడీగా ఉంది. ఈ డేటా లింక్ లేయర్కి ఏ లేయర్ సపోర్ట్ చేసింది? ఫిజికల్ లేయర్ సపోర్ట్ చేసింది. ఫిజికల్ లేయర్ అనేది రా డేటాని మెయింటైన్ చేస్తుంది. ఏదైతే మనం ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నామో ఆ డేటా అనేది ఫిజికల్ లేయర్ మేనేజ్ చేసిందండి. ఈ డేటా అనేది ఓవరాల్ ఎర్త్లో ఉన్న యూనివర్స్కి మొత్తము కన్వే చేయాలి అంటే మనం డేటా లింక్ లేయర్ ద్వారా సమ్ ప్యాకెట్స్ ఫార్మేట్లోకి డేటాని స్టోర్ చేసుకున్నాం. ఈ స్టోర్ అయిన డేటా మనకి ఫర్దర్గా డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, యుఎస్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్, ఎంటైర్ వరల్డ్లో మనకి ఐనోస్పియర్ రీజియన్ నుంచి ఈ ఇంటర్నెట్ అనేది వెళ్ళగలగాలి. వెళ్తేనే ఎంటైర్ వరల్డ్కి యూజ్ అయితేనే అది కంప్యూటర్ నెట్వర్కింగ్ జరిగినట్లు కదా. సో ఈ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుందంటే ఏ యూజర్కి నెట్వర్క్ యాక్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో మొబైల్ని యూజ్ చేసుకుంటున్నాను, నాకు జియో ఇంటర్నెట్ ఫెసిలిటీ కావాలి. ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కావాలి అంటే నేను జియోకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, లేదంటే జియోకి సంబంధించిన కస్టమర్ ఐడి ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి సమ్ ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ అమౌంట్ పే చేసుకుని నేను ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని అక్కర్ చేసుకుంటాను. సో ఈ అమౌంట్ కట్ అయిన వెంటనే ఆ జియోకి సంబంధించిన వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఏ రూట్కి వెళ్ళాలి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ప్యాకెట్స్ ఫార్మేట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో రీఛార్జ్ డీటెయిల్స్ కానీ నార్మల్ నెట్వర్క్ డీటెయిల్స్కి ఏం కావాల్సిన మనం రీఛార్జ్ ఆప్షన్ చూసుకునేటప్పుడు ఆఫర్స్ చెక్ చేసుకుంటాం కదండి. ఈ ఆఫర్స్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, ప్యాక్ 1 GB ప్యాక్, 2 GB ప్యాక్ ఆర్ 3 GB ప్యాక్ అనేసి ప్యాకెట్స్ ఫార్మేట్లో ఉంటుంది ఫైనల్లీ డేటా. సో ఆల్రెడీ ఈ జియో హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎయిర్టెల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్న ఈ ప్యాకెట్స్ డేటానే డేటా లింక్ లేయర్ అని పిలుస్తామండి. సో వీళ్ళు స్పేస్ నుంచి సమ్ గవర్నమెంట్ అప్రూవల్స్తో ఈ ఐనోస్పియర్స్ నుంచి ఫిజికల్ లేయర్ ఆఫ్ డేటాని ప్యాకెట్స్ ఫార్మేట్లో కనెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. దట్ మీన్స్ ఇన్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. ఏ యూజర్కి మనకి ఈ డేటా అవసరం అవుతుంది, ఏ యూజర్కి నీడ్ అవుతుందో వాళ్ళు సమ్ అమౌంట్ పే చేస్తే మనకి మనకి ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తారు.
మనం అమౌంట్ 125 135 సమ్ అమౌంట్స్ కట్ అయిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ 5 minutes మనకి ఇంటర్నెట్ మన మొబైల్ ఆర్ అదర్ ల్యాప్టాప్స్ అందరికీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారంటే త్రూ నెట్వర్క్ లేయర్ అండి. ఈ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుందంటే బేసికల్గా రూట్ని డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ ప్యాకెట్స్ ఫార్మేట్లో డేటా స్టోరేజ్ ఉంది. ఈ ప్యాక్ అనేది ఏ రూట్కి వెళ్ళాలి అనేది రూట్ని డిసైడ్ చేసే లేయర్ని నెట్వర్క్ లేయర్ అని పిలుస్తామండి. సో ఫర్దర్ లేయర్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఆల్రెడీ రూట్ డిసైడ్ చేసాం. రూట్ డిసైడ్ అయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నేను కోరంగిలో ఉన్నాను. సో నాకు యానం నుంచి దట్ మీన్స్ యానంలో హెడ్ క్వార్టర్ ఉందనుకోండి, జియో ఆర్ ఎయిర్టెల్. యానం నుంచి కోరంగి నేను కోరంగిలో ఉన్న పర్సన్ని యూజర్ని నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటాను, నాకు ఇంత డేకి 2 GB డేటా నాకు కావాలి, లేదు అంటే మంత్లీ ప్యాక్ 3 months ప్యాక్ నేను 600 రూపీస్ పెట్టుకుంటున్నాను, నాకు డైలీ 2 GB యాక్సెస్ ఇంటర్నెట్ డేటా కావాలి అనేసి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్లో మనం క్లిక్ చేస్తామండి. క్లిక్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమవుతుంది, మన కోరంగిలో ఉన్న రూట్ మ్యాప్ అనేది ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్ వాళ్ళు ఎయిదర్ జీపీఎస్ సెట్టింగ్స్ని కానీ ప్లేస్ మ్యాప్ని కానీ యూజ్ చేసుకుని పర్టికులర్ రూట్స్ని డిసైడ్ చేయగలుగుతున్నారు. సో ఈ రూట్ని డిసైడ్ చేయగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది, యూజర్ ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, సో డైరెక్ట్గా ఈ కంపెనీ టు యూజర్కి మనం ఒక రూట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద నెట్వర్క్ లేయర్ అండి. సో నెక్స్ట్ ఫోర్త్ లేయర్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ మీన్స్ ఆల్రెడీ మనకి డేటా ప్యాక్ రెడీగా ఉంది, డేటా ప్యాక్ యానంలో ఉన్న జియో ఆఫీస్లో రెడీగా ఉంది. ఆల్రెడీ మనకి రూట్ కూడా తెలిసింది, కోరంగిలో ఉన్న దట్ మీన్స్ కైట్ కాలేజ్లో ఉన్న పర్సన్కి డేటా ప్రొవైడ్ చేయాలి అన్న రూట్ తెలిసింది. సో ఆల్రెడీ ప్యాకెట్ ఫార్మేట్లో డేటా లింక్ లేయర్ అనేది యానంలో ఉంది. యానం టు మనం నెట్వర్క్ లేయర్ కోరంగికి రూట్ మ్యాప్ చేస్తుంది. సో యానం టు కాకినాడ లేయర్లో ఉన్నదానికి మనం డేటా ప్యాక్ని రిలీజ్ చేయాలి అనేసి. సో ఈ రిలీజ్ చేసే ప్రాసెస్లో ఆల్రెడీ మనకి ఈ హెడ్ క్వార్టర్ నుంచి పర్సన్ వరకు మనం రూట్ మ్యాప్ చేసాం. రూట్ మ్యాప్ చేస్తే ఇంటర్నెట్ అయిపోదు కదా, సో మనం ప్యాకెట్స్ని రిలీజ్ చేయాలి. ఏదైతే రూట్ డిజైన్ చేసామో ఆ రూట్లో ప్యాకెట్స్ని రిలీజ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. సో దట్ ఈస్ ద ఫోర్త్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్కి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది, యానంలో ఉన్న హెడ్ క్వార్టర్ నుంచి కైట్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనకి డేటా మన మొబైల్కి వస్తుంది. సో త్రూ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా. త్రూ నెట్వర్క్ లేయర్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలిసింది, కోరంగిలో కైట్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డిఫరెంట్ మొబైల్ నెట్వర్క్స్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, అమౌంట్ కట్ అయింది అనేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే రూట్ని మ్యాప్ చేశారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నెట్వర్క్ లేయర్. రూట్ని మ్యాప్ చేసిన వెంటనే ఈ మొబైల్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే త్రూ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా డేటా ప్యాకెట్స్ని మనం ఎవరైతే అమౌంట్ పే చేశారో వాళ్ళకి రూట్ మ్యాప్ని ఆల్రెడీ నెట్వర్క్ లేయర్ ద్వారా డిజైన్ చేసి ఆ నెట్వర్క్ లేయర్ ద్వారా ఈ ప్యాకెట్స్ని రిలీజ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఫైనల్గా మన మొబైల్స్కి ఆర్ ల్యాప్టాప్స్కి మనకి కావాల్సిన డేటా అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ సెషన్ లేయర్ అని ఉంటుంది. సెషన్ లేయర్ మీన్స్ మనకు వచ్చిన డేటాని డిఫరెంట్ సెషన్స్కి యూజ్ చేస్తాం. వీ హ్యావ్ టు యూజ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ సమ్ గూగుల్ సెర్చ్ అండ్ సమ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ సమ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఇన్స్టాల్ సమ్ అదర్ యాప్స్. సో మనం దేనికైతే యూజ్ చేస్తున్నామో వచ్చిన 2 GB డేటా ఓన్లీ వన్ పర్పస్కే యూజ్ చేయట్లేదు కదా, డిఫరెంట్ సెషన్స్కి యూజ్ చేస్తున్నాం మనం. సో ఈ సెషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఈ ఎంటైర్ డైలీ వచ్చే 2 GB ఆర్ 1.5 GB డేటాని డిఫరెంట్ స్లాట్స్ కింద సెషన్స్ చేస్తుంది. నువ్వు దేనికి యూజ్ చేస్తే దానికి సమ్ డేటా అనేది కట్ అవుతుంది. సో దట్ ఈస్ ద సెషన్ లేయర్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లేయర్ ఈజ్ ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫైనల్గా నువ్వు ప్రజెంట్ చేయడానికి, దట్ మీన్స్ ప్రజెంటేషన్ మీన్స్ నువ్వు యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్ మీట్ని యూజ్ చేసుకుంటున్నాం. సో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీకు క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. సో మీరు దేనికి ప్రజెంట్ చేశారు, క్లాస్ వినడానికి ప్రజెంట్ ఉన్న మీ 2 GB ఆర్ 1.5 GB డేటాని ప్రజెంట్ చేశారు.
So that is the presentation layer. Next one is application layer. Application layer means is 6 layers ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని ఒక అప్లికేషన్ ఫార్మేట్లో మనం యూజ్ చేస్తున్నాం. ఎయిదర్ ఫోన్ కాల్ అప్డేట్ కానీ, కాంటాక్ట్ యాప్స్ కానీ, ఫేస్బుక్ యాప్స్, వాట్సాప్ అండ్ డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసుకుని ఫైనల్లీ అప్లికేషన్ ద్వారా మనం ఈ ఇంటర్నెట్ అనేది స్పేస్ నుంచి ఎర్త్కి యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో ఫైనల్గా కనెక్షన్ అనేది వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్కి ఈ ఇంటర్నెట్ అనేది ఎర్త్కి రీచ్ అయిన తర్వాత కూడా వన్ ప్లేస్ నుంచి ఎనదర్ ప్లేస్కి కనెక్షన్ ప్రొవైడ్ చేయాలి అన్న వీ హ్యావ్ టు యూజ్ దీస్ all 7 layers. So the 7 layers names is, once again I have to explain. So first layer is the physical layer, second layer is data link layer, third layer is network layer, fourth one is transport layer, fifth layer is session layer, sixth layer presentation layer, seventh one is application layer. మీరు సింప్లీ షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏపీ, ఎస్టీ, ఎన్డిపి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఎస్టీ అంటే స్టేట్, ఎన్డిపి అని గుర్తుపెట్టుకోండి. ఏపీ, ఎస్టీ, ఎన్డిపి. సో దాన్ని 1 to 7 నంబర్స్ అనేవి కింద నుంచి ఇచ్చుకుని వెళ్ళండి. ఫస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఫస్ట్ లేయర్కి ఎక్స్ప్లెనేషన్ ఏం రాస్తాం? ఫిజికల్ లేయర్ అంటే సో దిస్ ఈస్ ద రా డేటా. దిస్ డేటా ఎక్కడ అక్కర్ అవుతుందంటే ఐనోస్పియర్ రీజియన్లో అక్కర్ అవుతుంది. వై ఐనోస్పియర్ రీజియన్ అంటే ఐనోస్పియర్ రీజియన్లోనే మనకి రేడియేటెడ్ సిగ్నల్స్, ఇన్ఫ్రారెడ్ రీజియన్స్, మైక్రోవేవ్ సిగ్నల్స్ ఇవన్నీ ఐనోస్పియర్ రీజియన్లోనే మనకు అక్కర్ అవుతుంది. సో ఎందుకే అక్కడ అక్కర్ అవుతున్నాయి అంటే మనం రీజన్ చెప్పలేం. డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్పియర్, ఐనోస్పియర్, మీసోస్పియర్, ఐసోస్పియర్ ఇవన్నీ కూడా బై నేచర్లో అది గాడ్ సృష్టి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బై నేచర్లో ఉన్న లేయర్స్ని యూజ్ చేసుకుని మనం రీసెర్చ్ చేసి ఏ లేయర్లో ఏది మనకు అక్కర్ అవుతుందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఈ లేయర్స్ అన్నింటినీ యూజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద ఐనోస్పియర్ రీజియన్లో అక్కర్ అయ్యే బేసిక్ సిగ్నల్నే రా డేటానే మనం ఫిజికల్ లేయర్ అని పిలుస్తామండి. ఈ ఫిజికల్ లేయర్లో డేటా ఎలా ఉంటుంది? సో ఎలా ఉంటుందంటే జీరోస్ వన్స్లో ఉంటుంది. సో దాన్నే బైనరీ డేటా అంటాం, డిజిటల్ డేటా అంటాం. వై జీరోస్ అండ్ వన్స్ అంటే సో దిస్ ఈస్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. ఇంటర్నెట్ అంటే ఇట్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఆర్ డిఫరెంట్ పీసీస్ ఆర్ డిఫరెంట్ మొబైల్స్, డిఫరెంట్ ల్యాబ్స్. సో ఈ మనం యూజ్ చేసే ఈ టెక్నాలజీ అంతా వర్కౌట్ అవ్వాలి అంటే కనుక ఈ అంత టెక్నాలజీకి కూడా డిజిటల్ ఓన్లీ బైనరీ డేటాలోనే ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ జరుగుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ digital data or raw data in physical layer. After this individual raw data can be formed in ప్యాకెట్స్ ఇన్ డేటా లింక్ లేయర్. సో డేటా లింక్ లేయర్లో ఎంటైర్ డేటా అనేది ప్యాకెట్స్ ఫార్మేట్లో కన్వర్ట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ రూట్ మ్యాప్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ప్యాకెట్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్గా ఉంది. ఏ యూజర్కి ఇంటర్నెట్ యూజ్ ఉంది, ఏ యూజర్కి ఇంటర్నెట్ నీడ్ ఉంది అనేసి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ద్వారా సమ్ ప్యాకెట్స్ని పంపించడానికి, సోర్స్ టు డెస్టినేషన్ ప్యాకెట్స్ని పంపించడానికి వీ హ్యావ్ టు డిజైన్ ద రూట్ని డిజైన్ చేసేదాన్ని నెట్వర్క్ లేయర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ప్యాకెట్స్ రెడీగా ఉంది, రూట్ రెడీగా ఉంది. ఆ ప్యాకెట్స్ని డెస్టినేషన్ పార్ట్కి ఆ రూట్లో పంపించడానికి, ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ప్యాకెట్స్ని వీ హ్యావ్ టు యూజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. నెక్స్ట్ వన్ ఈజ్ సెషన్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ని యూజ్ చేసుకుని ఫైనల్గా మన డివైజెస్కి ఇంటర్నెట్ అనేది వచ్చేసాక మనం డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తాం, డిఫరెంట్ సెషన్స్కి యూజ్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద సెషన్ లేయర్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే నీకు వచ్చిన డేటా 1 GB ఆర్ 2 GB డేటాని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నావు అంటే ఏదర్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయడానికి ప్రజెంట్ చేస్తున్నావు, గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తున్నావా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్ పర్పస్ ప్రజెంట్ చేస్తున్నావా అన్న దానికి ప్రజెంటేషన్ లేయర్ని యూజ్ చేస్తున్నామండి. ఫైనల్గా అప్లికేషన్ లేయర్ అంటే ఫైనల్లీ మనకి ఈ ఇంటర్నెట్ ప్రాసెస్లో ఏ ప్రొసీజర్, ఏ కమ్యూనికేషన్ ఏది జరగాలి అన్నా త్రూ యాప్ ఓన్లీ. వితౌట్ యాప్ వీ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీమీట్ యాప్ లేదనుకోండి మనకు కమ్యూనికేషన్ జరగదు, వాట్సాప్ లేదనుకోండి మనకు కమ్యూనికేషన్ జరగదు. ఫైనల్లీ సోర్స్ టు డెస్టినేషన్కి వచ్చేసరికి 7th లేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద అప్లికేషన్ లేయర్.
All of you listen my class. Hello. Yes, ma'am. Listening, ma'am. Easy to understand or not? Yes, ma'am. If any doubts, please raise. No doubts, ma'am. Understanding, ma'am. Okay. So this is the first unit. All the first unit I have discussed about these 7 layers only. So this is the basics of the computer networks అండి. సో ఈ 7 layers లో ఒక్కొక్క లేయర్ కోసం ఇండివిజువల్ ఎక్స్ప్లెనేషన్ రిమైనింగ్ చాప్టర్స్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో దాంట్లోనే ఫస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్ ఉంది కదా, ఈ ఫిజికల్ లేయర్ కోసం మొత్తం సెకండ్ యూనిట్ లో ఎంటైర్ గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి డేటా లింక్ లేయర్, నెక్స్ట్ వన్ నెట్వర్క్ లేయర్. వీటికి బ్రాడ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఫిజికల్ లేయర్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ యూనిట్ కనుక బేసిక్స్ వినలేకపోతే కనుక నెక్స్ట్ యూనిట్స్ అర్థం కావండి. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ అనేది మీ బ్రెయిన్లో, కంప్యూటర్ నెట్వర్క్స్ అనగానే ఈ 7 లేయర్స్ స్ట్రక్చరు మీ బ్రెయిన్లో ఫిట్ అయిపోవాలి. సో దట్ ఈస్ ద ఏపీఎస్టీ ఎన్డిపి అని పైనుంచి కింద వరకు రాస్తారు. నంబరింగ్ అనేది డౌన్ టు అప్ ఇస్తారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఏ లేయర్ ఏం చేస్తుంది అన్నది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. అలా ఫిక్స్ అయితేనే ప్రతి యూనిట్ మీకు అర్థమవుతుంది. సో ఫిజికల్ లేయర్లో రా డేటా సేవ్ అవుతుంది. సో రా డేటా అనేది జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ లేయర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఆ జీరోస్ అండ్ వన్స్ ని సమ్ ప్యాకెట్స్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ప్యాకెట్స్ అనేవి రెడీగా ఉన్న తర్వాత మనం రూట్ ని మ్యాప్ చేయాలి. ఆ రూట్ ని మ్యాప్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ నెట్వర్క్ లేయర్. రూట్ మ్యాప్ చేసిన తర్వాత డేటా ట్రాన్స్పోర్టేషన్ జరగాలి సోర్స్ టు డెస్టినేషన్. వీ హ్యావ్ టు యూజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఆఫ్టర్ డివైస్ కి మనకి ఈ ప్యాక్స్ అనేవి రీచ్ అయిన తర్వాత సమ్ స్లాట్స్ వైజ్ ఈ డేటా అనేది యూజ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ సెషన్ లేయర్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ప్రజెంట్ సమ్ ఇన్ఫర్మేషన్ టు యూజ్ దిస్ డేటా. ఈ డేటా ప్యాక్స్ ని మనం డిఫరెంట్ యాప్స్ కానీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మన నీడ్స్ ని బట్టి డిఫరెంట్ వాటికి ప్రజెంట్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ప్రజెంటేషన్ లేయర్. ఫైనల్లీ ఇట్ ఈస్ ద అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ యాప్స్ ఫార్మేట్లో ఈ ఇంటర్నెట్ అంటే ఈ ప్యాకెట్స్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకుని యాప్స్ రన్ చేయడానికి ఈ అప్లికేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ అందరికి అర్థమైందండి? డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి. ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. No doubts, ma'am. అమ్మ అందరూ వింటున్నారా? ఓన్లీ జస్ట్ ఆన్ చేసి వదిలేసారా? ఓకే, సెకండ్ యూనిట్ ఈజ్ అబౌట్ ఫిజికల్ లేయర్. ఆల్రెడీ మనం 7 లేయర్స్లో ఫస్ట్ లేయర్ ఈజ్ ఫిజికల్ లేయర్ అనుకున్నాం. ఆ ఫిజికల్ లేయర్ కోసం బ్రీఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. ఫిజికల్ లేయర్ అంటే ఏం చెప్పుకున్నాం? మనకి రేడియేషన్ సిగ్నల్స్, రేడార్ సార్ మైక్రోవేవ్ సిగ్నల్స్ ఎక్కడైతే అక్కడ అవుతాయో ఆ సిగ్నల్స్ని సమ్ బైనరీ డేటాలోకి మనం స్టోర్ చేసుకుంటాం. బైనరీ డేటా అంటే డిజిటల్ డేటా. అది డిజిటల్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటామో, ఫైనల్గా ఎర్త్కి ఎలా రీచ్ చేస్తామో, అది ప్యాకెట్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, అదంతా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ యూనిట్ అండి. సో దట్ ఈస్ ద ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్లో సబ్ టాపిక్స్ మీన్స్ దట్ ఈస్ ద ఫోరియర్ ఎనాలిసిస్, బ్యాండ్ విత్ లిమిటెడ్ సిగ్నల్స్, మ్యాక్సిమం డేటా రేట్ ఆఫ్ ఛానల్స్. ఒకసారి సిలబస్ మీరు చూసుకోండి. గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా, డిజిటల్ మాడ్యులేషన్ అండ్ మల్టీప్లెక్షన్, దీస్ ఆర్ ద syllabus of the second unit. So second unit name is physical layer description, full description of physical layer. సో దాంట్లో ఫస్ట్ ఫిజికల్ లేయర్ అనగానే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఈ ఐనోస్ఫియర్లో ఉన్న రేడియో సిగ్నల్స్ని, మైక్రోవేవ్ రేడియో సిగ్నల్స్ని మనం సమ్ డిజిటల్ డేటా జీరోస్ వన్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే దీంట్లో ఉన్న బేసిక్ టెర్మినాలజీ ఏంటి? డిజిటల్ ట్రాన్స్మిషన్ అన్నదానికి మనకి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి. సో డిజిటల్ ట్రాన్స్మిషన్ అంటే మనకి ఎనలాగ్ మీన్స్ మన వాయిస్ ఆర్ విజువల్గా ఉన్న ఎనలాగ్ డేటాని
డిజిటల్ ఫార్మేట్లోకి జీరోస్ ఆర్ వన్స్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనం డిజిటల్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తామండి. సో ఈ డిజిటల్ ట్రాన్స్మిషన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు నార్మల్ మనం టూ హ్యూమన్స్ మాట్లాడుకుంటున్నారండి. నార్మల్ కమ్యూనికేషన్ జరగాలి అంటే టూ పర్సన్స్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకున్నప్పుడు కమ్యూనికేషన్ జరిగింది. సో కమ్యూనికేషన్ జరిగింది అంటే దాన్ని మనం నార్మల్ నెట్వర్కింగ్ అంటాం. అదే కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏం చెప్తాం, ఒక కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి కమ్యూనికేషన్ జరగాలి, లేదంటే కంప్యూటర్ నుంచి ఒక హ్యూమన్కి, ఒక పర్సన్కి కమ్యూనికేషన్ జరగాలి. ఇలా జరిగే ప్రాసెస్నే మనం కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. నార్మల్ నెట్వర్కింగ్ మీన్స్ హ్యూమన్ టు హ్యూమన్. కంప్యూటర్ నెట్వర్కింగ్ మీన్స్ కంప్యూటర్ టు కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ టు నెట్వర్క్. నార్మల్ నెట్వర్కింగ్కి కంప్యూటర్ నెట్వర్క్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది, ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ నార్మల్ కమ్యూనికేషన్ ఆర్ నార్మల్ హ్యూమన్ టు హ్యూమన్ నెట్వర్కింగ్లో డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు. జస్ట్ మనం విన్నది ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకోలేం కదా. కొన్ని రోజులకు వచ్చేసి 1 డే 2 డేస్ అయ్యేసరికి ఆ డేటా అంతా మనం మర్చిపోతాం. నెక్స్ట్ ఇంకో పర్సన్తో మాట్లాడేసరికి ఇక్కడ జరిగిన స్టోరీస్ అన్నీ మర్చిపోతాం. సో అది నార్మల్ నెట్వర్కింగ్ అండి. అదే కంప్యూటర్ నెట్వర్క్లో ఏంటంటే, కంప్యూటర్ నుంచి హ్యూమన్కి జరిగిన, కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి జరిగిన ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుందండి. స్టోర్ చేయడానికి సమ్ మెమొరీస్ని మనం యూజ్ చేస్తాం. సో ఏదైతే స్టోర్డ్ మెమరీ ఉందో దానినే కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. సో స్టోర్డ్ మెమరీని ఎందుకు యూజ్ చేస్తాం, డేటా అనేది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. డివైస్ పాడయ్యేంత వరకు డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్లో డేటా స్టోర్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనం కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఇవ్వాలి, ఆ మెమరీలో స్టోర్ అవ్వాలంటే. సో ఈ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్. సో దట్ ఈస్ ద జీరోస్ వన్స్. ఉన్న ఏదైతే వాయిస్ కానీ మన నార్మల్ లాంగ్వేజ్ అని, నార్మల్ నామినల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవ్వచ్చు, అదర్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఏ లాంగ్వేజెస్ అయినా మనం ఏం చేస్తామంటే అన్ని లాంగ్వేజెస్ వీటన్నింటినీ కూడా ఎనలాగ్ లాంగ్వేజెస్ అంటామండి. ఈ ఎనలాగ్ లాంగ్వేజెస్ని ఏం చేస్తామంటే డిజిటల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తాం. వై వీ హ్యావ్ టు కన్వర్ట్ డిజిటల్ ఫార్మేట్ అంటే, కంప్యూటర్లో డేటా స్టోర్ అవ్వాలి అంటే ఓన్లీ డిజిటల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ ఎనలాగ్ డేటాని కంప్యూటర్ ఏం చేస్తుందంటే జీరోస్ వన్స్ కన్వర్ట్ అయ్యేలాగా సమ్ డిజిటల్ ట్రాన్స్మిషన్ ఈక్విప్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. డిజిటల్ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది, ఈ ఎనలాగ్ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసి ఎంటైర్ సిగ్నల్ని జీరోస్ వన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ కన్వర్ట్ చేసే ప్రాసెస్లోనే అనదర్ టెర్మినాలజీ ఏంటంటే డిజిటల్ టు డిజిటల్ కన్వర్షన్. ఇప్పుడు మనకి డిజిటల్ డేటా జీరోస్ వన్స్లో ఉంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం చూపించాలంటే ఏం చేస్తాం, 0 ఉన్న చోట లో వేస్తాము, 1 ఉన్న చోట హై వేస్తాము. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ స్పేస్ టు ఎర్త్ జరగాలి. స్పేస్ టు ఎర్త్ జరిగే ప్రాసెస్లో సిగ్నల్స్ అవన్నీ మనకి ఎయిర్లో వెళ్తాయి. త్రూ ఎయిర్లో వెళ్ళాయి అంటే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అనేది వేవ్ ఫామ్స్లోనే ఉండాలి. మనం ఆల్రెడీ ఎనలాగ్ కమ్యూనికేషన్లో నేర్చుకుంటాం, డిజిటల్ కమ్యూనికేషన్లో నేర్చుకుంటాం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే త్రూ గైడెడ్ మీడియా అయితే వైర్స్ని యూజ్ చేస్తాం. అన్గైడెడ్ మీడియా అంటే త్రూ ఎయిర్ ద్వారా, సమ్ వైఫై నెట్వర్క్ ఉందనుకోండి, బ్లూటూత్ ఉంది, అవి అన్గైడెడ్ మీడియా ద్వారా, వాటికి ప్రాపర్ ఛానల్స్ ఉండవు. త్రూ ఎయిర్ ద్వారా మనకి నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది మొబైల్ టు మొబైల్. సో ఈ కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో మనం ఏమైతే అన్గైడెడ్ వైర్స్ ఏమీ యూజ్ చేయలేదో వాటిని అన్గైడెడ్ మీడియా అని పిలుస్తామండి. సో ఇప్పుడు వైర్స్ యూజ్ చేయలేదు అంటే ఈ ఎయిర్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే అది ఎయిర్లో స్ట్రైట్ లైన్ ఫార్మేట్లో ఉండదు. అదే నార్మల్ వైర్స్లో యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ వైర్లో ఏదైతే కాపర్ వైర్ ఉందో ఆ కాపర్ వైర్ గుండా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ వైర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎయిదర్ స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, లేదంటే స్పెరికల్ అవ్వచ్చు. ఆ లైన్ని బేస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అదే మనం ఇక్కడ వైర్స్ యూజ్ చేయలేదనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, సమ్ వేవ్స్ ఫార్మేట్లో వెళ్తుంది. ఇక్కడ త్రో స్పేస్ నుంచి ఎర్త్కి మనము ఏ వైర్స్ ఇవ్వలేమండి. ఏదైనా అక్కడ యాంటీనాని కనెక్ట్ చేస్తాము. ఆ రేడార్ సిగ్నల్స్ని ఏమైతే క్యాప్చర్ చేయగలదో దానికి సంబంధించిన ఒక యాంటీనాని ఐనోస్పియర్లో ఫిక్స్ చేస్తాము.
ఆ సిగ్నల్స్ని క్యాప్చర్ చేయడానికి ఎర్త్లో ఒక స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం, వాటిని యాంటీనాస్ అని పిలుస్తాం. సో ఈ యాంటీనాస్ ఏం చేస్తాయి, ఐనోస్పియర్లో ఉన్న ఇంటర్నెట్ ఆఫ్ సిగ్నల్స్ 1 0 0 1 ఉంది కదా ఫిజికల్ లేయర్లో, ఆ డేటాని డైరెక్ట్గా తీసుకోవాలి. ఇలా 1 0 1 0లా రావాలి అంటే మనం ఏం చేస్తాం, ఐనోస్పియర్లో ఒక వైర్ తీసుకుని అదే వైర్ని కొన్ని ల్యాక్స్ ఆర్ క్రోర్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ వైర్స్ తీసుకుని ఎర్త్లోకి పెట్టామనుకోండి, అప్పుడు 1 0 1 0 అనేది వైర్ ద్వారా ఎర్త్కి రీచ్ అవుతుంది. కాకపోతే మనకి ఎర్త్ నుంచి ఏరోస్పేస్ అనేది డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంటుంది, అన్ని వైర్స్ ఆఫ్ కనెక్షన్స్ మనం చేయలేం కదా. సో అప్పుడు ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఐనోస్పియర్లో ఒక యాంటీనాని ఫిక్స్ చేస్తాం, ఎర్త్లో ఒక యాంటీనాని ఫిక్స్ చేస్తాం. ఆ యాంటీనా నుంచి ఈ యాంటీనాకి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ ఎలా వస్తుంది, త్రో వైర్ ద్వారా వస్తుంది. ఈ వచ్చిన వైర్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కంపల్సరీ వేవ్ ఫామ్లోనే ఉండాలి. సో ఈ వేవ్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఈ 0 1 0 1 అనే ఇన్ఫర్మేషన్ అనేది 0 1 0 1 ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే వేవ్ ఫార్మేట్లో 0 1 0 1 అన్న ఇన్ఫర్మేషన్ వేవ్ ఫామ్లో మనం ఎలా స్ప్లిట్ చేస్తాము, సమ్ పల్సెస్ కానీ స్క్వేర్ వేవ్ ఫార్మేట్లో కానీ చెప్పగలుగుతాం. సో దట్ 0 ఉన్న ప్లేస్లో లో వేస్తాము, 1 ఉన్న ప్లేస్లో హై వాల్యూ డిజైన్ చేస్తాం, అలాగే 0 ఉన్న వాల్యూలో లో, 1 ఉన్న వాల్యూలో హై వాల్యూస్తో వీ హ్యావ్ టు డిజైన్. అప్పుడు ఏమవుతుంది, వేవ్ ఫార్మేట్లో వచ్చిన తర్వాత ఫైనల్లీ ఎర్త్ స్టేషన్ దగ్గర ఏదైతే ఫిజికల్ లేయర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ రీచ్ చేసుకోగలుగుతుందండి. సో దిస్ ఈజ్ ద డిజిటల్ టు డిజిటల్ కన్వర్షన్. అంటే నార్మల్ డిజిటల్గా ఉన్న 0 ఆర్ 1 ఇన్ఫర్మేషన్ని మనం డిజిటల్గా కన్వర్ట్ చేయాలి అంటే త్రో గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఈ విధంగా కన్వర్ట్ చేస్తామండి. సో ఇలా మనం డిజిటల్ టు డిజిటల్ డేటాని కన్వర్ట్ చేసేటప్పుడు డేటా అనేది 3 టైప్స్లో ఉంటుందండి. సో దట్ ఈస్ ద యూనిపోలార్, పోలార్, బైపోలార్. So digital to digital encoding is divided into 3 categories, that is the unipolar encoding, polar encoding, bipolar encoding. So unipolar encoding అంటే మనకున్న ఫిజికల్ లేయర్లో డేటా 0 1 0 0 1 0 ఫార్మేట్లో ఉంది. సో దీన్ని మనం డిజిటల్ టు ఈ ఫిజికల్ లేయర్లో ఉన్న ఈ 0 1 డిజిటల్ డేటాని ఎర్త్కి రీచ్ చేయాలి అంటే కంపల్సరీ ఒక వేవ్ ఫామ్లోనే పంపించాలి. ఆ వేవ్ ఫామే పల్స్ వేవ్ ఫామ్ ఆర్ స్క్వేర్ వేవ్ ఫామ్. ఈ స్క్వేర్ వేవ్ ఫామ్లో ఎలా పంపిస్తాం, 0 ఉన్న చోట లో పెట్టుకుంటాం, 1 ఉన్న ప్లేస్లో హై సిగ్నల్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫైనల్గా ఇది పల్స్ సిగ్నల్ ఆర్ స్క్వేర్ సిగ్నల్లోకి ఫార్మేట్ అవుతుంది. సో దీంట్లో యూనిపోలార్ సిగ్నల్ అంటే ఏంటంటే దీనికి పొలారిటీస్ ఉండవండి. బేసికల్లీ పొలారిటీస్ అంటే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. యూనిపోలర్ అంటే ఓవరాల్ సిగ్నల్ అంతటికీ సేమ్ ఛార్జెస్ ఉంటే గనక దాన్ని యూనిపోలర్ అంటాం. ఇక్కడ మనకి డిఫరెంట్ 6 వాల్యూస్ ఉన్నాయండి. 6 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0 వాల్యూ. 0 వాల్యూని గ్రాఫ్లో ఒకసారి అందరూ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. సో గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన స్టార్టింగ్ 0 వాల్యూ అనేది పాజిటివ్ మోడ్లోనే ఉంది. అలాగే నెక్స్ట్ 1 వాల్యూ కూడా పాజిటివ్ మోడ్లోనే ఉంది. పాజిటివ్ మోడ్ మీన్స్ ఇక్కడ లో హై కాదండి మీరు చూసేది, అది పాజిటివ్ రీజియన్లో ఉంది. ఒక గ్రాఫ్ హారిజాంటల్ లైన్ తీసుకుంటే హారిజాంటల్ లైన్కి పైన ఉన్నవన్నీ పాజిటివ్కి వస్తాయి, అదే హారిజాంటల్ లైన్కి కిందవన్నీ కూడా మనకి నెగిటివ్ వస్తాయి. అలా ఈ గ్రాఫ్ని కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి 0 ఉన్న వాల్యూ పాజిటివ్ మోడ్లో ఉంది, 1 ఉన్న వాల్యూ పాజిటివ్ మోడ్లో ఉంది, అగైన్ 2 జీరోస్ ఉన్న వాల్యూస్ పాజిటివ్ మోడ్లో ఉన్నాయి, నెక్స్ట్ 1 ఉన్న వాల్యూ పాజిటివ్ మోడ్లో ఉంది, 0 ఉన్న వాల్యూ కూడా పాజిటివ్ మోడ్లోనే ఉంది. అంటే ఎంటైర్ డిజిటల్ డేటా హ్యాస్ ఇన్ సేమ్ పొలారిటీ, అంటే అన్నీ సేమ్ పాజిటివ్ ఛార్జ్లోనే ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ద యూనిపోలర్ సిగ్నల్ అని పిలుస్తామండి. సో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ వచ్చేసి ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ అంటే
మనకి ఐనోస్పియర్లో ఉన్న డేటాని రీజియన్కి ఎర్త్ రీజియన్కి పంపించాలి అంటే గనక మనం ఈ ట్రాన్స్మిషన్ మీడియాని యూజ్ చేస్తామండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా. సో ఈ ఫిజికల్ లేయర్లో డేటా ఎర్త్ స్టేషన్కి రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు యూజ్ డిజిటల్ లేయర్ అండి. సో వీ హ్యావ్ టు యూజ్ డిజిటల్ ట్రాన్స్మిటర్ అండి. డిజిటల్ ట్రాన్స్మిటర్ ద్వారా మనము ఈ జీరోస్ వన్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఒక పల్స్ సిగ్నల్ ఫార్మేట్లోకి స్పేస్ నుంచి మనం ఈ డెస్టినేషన్ ఎర్త్కి రీచ్ చేయగలుగుతున్నాం. అంటే మనం ఇక్కడ బేసిక్ టెర్మినల్ వర్డ్ ఏంటంటే డిజిటల్ ట్రాన్స్మిషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం ఎస్పెషల్గా ఫిజికల్ లేయర్లో. ఫిజికల్ లేయర్ అనేది రా డేటా అని చెప్పుకున్నాం. రా డేటాలో యూజ్ చేసేది జీరోస్ వన్స్ అని చెప్పుకున్నాం. వై వీ హ్యావ్ టు యూజ్ జీరోస్ వన్స్ అంటే ఇది కంప్యూటర్ నెట్వర్క్ కాబట్టి కంప్యూటర్ స్టోర్డ్ డివైస్ మీన్స్ దీంట్లో మెమరీస్ని యూజ్ చేసి స్టోర్ చేస్తున్నాం. కంపల్సరీ జీరోస్ వన్స్లోనే ఉండాలి. డిజిటల్ డేటానే దానికి అండర్స్టాండింగ్ డేటా. సో మనం ఈ జీరోస్ వన్స్ కాన్సెప్ట్ కోసమే మొత్తం ఈ ఫిజికల్ లేయర్ సబ్జెక్ట్లో మొత్తం ఈ ఫిజికల్ లేయర్ లెసన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. సో ఈ డిజిటల్ లేయర్లోనే డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనేది 3 ఫార్మేట్స్లో ఉంటుంది అనుకున్నాం. సో దట్ ఈస్ ద యూనిపోలర్ అనుకున్నాం, యూనిపోలార్, పోలార్, బైపోలర్ అనుకున్నాం. బైపోలర్ అంటే మనకి ఇచ్చిన డిజిటల్ డేటా అనేది ఒక స్క్వేర్ వేవ్లో కన్వర్ట్ చేస్తే గనక అది ఓన్లీ ఒకటే ఛార్జెస్ ఉంటే ఎయిదర్ పాజిటివ్ ఛార్జ్ అన్నా అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అన్నా అవ్వచ్చు, ఒకటే రీజియన్లో ఉంటే గనక దట్ ఈస్ ద యూనిపోలర్. నెక్స్ట్ పోలార్. యూనిపోలర్ కాన్సెప్ట్ హలో. Next topic is about polar region. In polar region they have 3 types అండి. So first one is non returns to zero, returns to zero, biphase. సో యూనిపోలార్కి డిఫరెన్స్ ఏంటంటే యూనిపోలార్లో పల్స్ వేవ్ అనేది ఓన్లీ ఒకటే ఛార్జ్, సేమ్ ఛార్జ్. ద పల్స్ వేవ్ హ్యావ్ సేమ్ ఛార్జ్, దట్ సిగ్నల్ ఈజ్ నోన్ యాజ్ యూనిపోలార్ సిగ్నల్. If the pulse wave has 2 polarities or 2 charges, same signal అనేది సేమ్ వేవ్ ఫామ్ అనేది 2 chargesని కలిగి ఉంటే కనుక దట్ ఈస్ ద పోలార్ వేవ్ ఫామ్ అవుతుందండి. అంటే ఇచ్చిన సిగ్నల్ అనేది బోత్ పాజిటివ్ మోడ్లోనే ఉంటుంది, నెగిటివ్ మోడ్లోనే ఉంటుంది. అంటే ఒక హారిజాంటల్ సిగ్నల్లో బోత్ అప్ సైడ్ డౌన్ సైడ్ కూడా సిగ్నల్ కవర్ చేస్తే గనక దాన్ని పోలార్ అని పిలుస్తాం. అగైన్ దిస్ పోలార్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 3 types, దట్ ఈస్ ద ఎన్ఆర్జెడ్, ఆర్జెడ్, బైఫేజ్. ఆల్రెడీ మీరు ఈ వర్డ్స్ వింటారు. ఎన్ఆర్జెడ్ అంటే నాన్ రిటర్న్స్ టు జీరో, ఆర్జెడ్ మీన్స్ రిటర్న్స్ టు జీరో, బైఫేజ్. NRZ again we have classified into 2 types, that is NRZL and NRZI.
Next one is RZ. RZ means returns to 0. Next signal is biphase. Biphase again we have classified into two types, that is Manchester encoding and differential Manchester encoding. ఈ Manchester encoding, differential Manchester encoding అనేసి మీరు DC subject లో వింటారు. సో ఎన్ఆర్జెడ్ ఈ డిజిటల్ ట్రాన్స్మిషన్లోనే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది ఎన్ఆర్జెడ్. ఎన్ఆర్జెడ్ అంటే మనం యూనిపోలర్ సిగ్నల్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఆల్రెడీ. యూనిపోలర్ అంటే సేమ్ ఎంటైర్ సిగ్నల్ అనేది సేమ్ పొలారిటీస్ని మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ద యూనిపోలర్ అనుకున్నాం. అదే మనకి నాన్ పోలార్ అంటే సేమ్ టూ ఛార్జెస్ ఉంటే దాన్ని పోలార్ సిగ్నల్ అనుకున్నాము. ఈ టూ ఛార్జెస్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అనుకున్నాం. సో దట్ ఈస్ ద నాన్ రిటర్న్స్ టు జీరో సిగ్నల్ అండ్ ఆల్సో ఆర్జెడ్ సిగ్నల్ అండ్ ఆల్సో మాంచెస్టర్ ఎన్కోడింగ్ ఆర్ డిఫరెన్షియల్ మాంచెస్టర్ ఎన్కోడింగ్ అని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది నాన్ రిటర్న్స్ టు జీరో ఎన్ఆర్జెడ్ డిజిటల్ ట్రాన్స్మిటర్ అండి. సో మనకి ఆల్రెడీ ఫిజికల్ లేయర్లో ఉన్న రా డేటా ఏంటి, 0 1 00 111 0. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీరు గ్రాఫ్ చూసి అర్థం చేసుకోగలిగితేనే మీకు అర్థమవుతుంది. ఫోన్ పక్కన పెట్టేసి వింటే ఏం అర్థం కాదు. సో మనకి ఫస్ట్ రా డేటా ఫిజికల్ లేయర్లో ఉన్న రా డేటా 0 1 00 111 0. సో ఈ డేటాని మనం యూనిపోలర్లో ఎలా డిజైన్ చేసాం, 0 ఉన్న చోట లో, 1 ఉన్న చోట హై, 0 ఉన్న చోట లో, 1 ఉన్న చోట హై పెట్టుకుని సేమ్ ఒకటే పాజిటివ్ రీజియన్లో మ్యాప్ చేసాం హారిజాంటల్ రీజియన్కి పైన. బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్జెడ్ ఎల్, ఎన్ఆర్జెడ్ ఐ. ఎన్ఆర్జెడ్ ఎల్ అంటే ఏంటంటే నాన్ రిటర్న్స్ టు జీరో ఎల్.